ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. ఎర్రజెండా రెప్రెపలతో ఖమ్మం అరుణమయంగా మారింది. సిపిఐ 100 ఏళ్ల పండుగకు స్తంభాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సిపిఐ శతాబ్ది ఉత్సవాలు భాగంగా ఇవాళ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన అరుణ సైన్యం ఖమ్మం గుమ్మంలో ఎర్రజెండాలతో కవాతు చేయనుంది. సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజాతో పాటు దాదాపు 200 మంది జాతీయ స్థాయి నేతలు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా బహిరంగ సభకు హాజరు కానున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు ఉత్సవాలకు ఖమ్మం వేదికైంది. ఎటు చూసినా ఎర్ర జెండాలు, అరుణ తోరణాలతో నగర పురవీధులు ఎరుపుమయంగా మారాయి. ఆదివారం మధ్యాహ్నం ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో జరిగే సభకు సిపిఐ శ్రేణులు కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశాయి. బహిరంగ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిపిఐ రాష్ట్ర నాయకత్వం 2 నెలలుగా చేస్తున్న ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రం నుంచే కాక దేశవ్యాప్తంగా సిపిఐ నేతలు శ్రేణులు కదలి రానున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో మధ్యాహ్నం సిపిఐ కార్యకర్తలు సభాస్థలికి చేరుకోనున్నారు. భారీ సభా వేదికతో పాటు సువిశాల ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. 60 అడుగుల డిజిటల్ వేదికను సిద్ధం చేశారు. కళాశాల మైదానంలో విద్యుత్ దీపాలు అమర్చారు. 40,000 మంది కూర్చునే విధంగా కుర్చీలు ఏర్పాటు చేశారు. ముందు భాగంలో జన సేవాదళ్ మహిళలు కేంద్ర నాయకత్వానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిపిఐ శతాబ్ది ముగింపు సభ సందర్భంగా ఖమ్మంలో 3 వైపుల నుంచి ప్రదర్శనలతో సభాస్థలికి శ్రేణులు చేరుకోనున్నాయి. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, కూనంనేని సాంబశివరావు ప్రదర్శనల్లో పాల్గొననున్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో జరిగేటువంటి ప్రదర్శన బహిరంగ సభలకి గతంలో ఎన్నడూ జరిగినటువంటి రీతిలో పెద్ద ఎత్తున ప్రజానీకం కూడా తరలి వస్తా ఉన్నారు. ఈ బహిరంగ సభకి తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కామ్రేడ్స్ కూడా ఈ సభకు హాజరు కాబోతా ఉన్నారు. ఒకటి శ్రీశ్రీ విగ్రహం నుంచి ఒక ప్రదర్శన, నయాబజార్ కళాశాల వద్ద నుంచి ఒక ప్రదర్శన, పెవిలియన్ గ్రౌండ్ నుంచి జనసేవాదళ వాలంటీర్లు ప్రదర్శనగా 3 ప్రదర్శనలుగా ఈ ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల గ్రౌండ్స్ చేరుకుంటాయి. ఎప్పుడూ నిర్వహించినటువంటి పద్ధతిలో ఈ శతాబ్ది ఉత్సవాలను ఖమ్మంలో ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. 100 ఏళ్ల సభని జయప్రదం చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినటువంటి మూలంగా పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఈ కార్యక్రమాన్ని తరలిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజాతో పాటు అఖిల భారత స్థాయి నాయకత్వం మొత్తం కూడా ఈ సభలో పాల్గొనబోతా ఉంది. భారతదేశం లోపల వామపక్షాలు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు ఏ విధంగా అధిగమించాలనేటువంటి అంశం పైన జాతీయ స్థాయి సెమినార్ను కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి సిపిఎంఎల్ లిబరేషన్, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ వామపక్షాల ప్రధాన కార్యదర్శులు ఆ సెమినార్ లోపల పాల్గొనబోతా ఉన్నారు. 20-21 తేదీ 2 రోజులు కూడా జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఇక్కడే జరుగుతూ ఉన్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎత్తుగడ ఏ రకంగా ఉండాలి, వామపక్షాలను ఏ రకంగా ఐక్యంగా ముందుకు తీసుకుపోవాలి, మతోన్మాదులను ఏ రకంగా ఓడించాలి అనేటువంటి ప్రధాన అంశాలను ఈ యొక్క జాతీయ కౌన్సిల్ కార్యవర్గ సమావేశాల లోపల చర్చించి కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. కమ్యూనిస్టులు లేరని చెప్తా ఉన్నటువంటి వాళ్లకు శ్రీలంకలో ఏ విధమైనటువంటి పరిణామం జరిగిందో చూడాలి. వాళ్ళు భవిష్యత్తు ఖచ్చితంగా కమ్యూనిస్టులదే. ఈ సభ ద్వారా ఈ దేశంలో వామపక్షాలు ఐక్యంగా ఈ దేశంలో ఉంటే ఎర్ర జెండాలన్నీ ఐక్యమైతే ఖచ్చితంగా ఈ దేశంలో ఎర్ర జెండా ఎగరడానికి సాధ్యమైతే. బహిరంగ సభకు కేంద్ర కౌన్సిల్ సభ్యులు, కార్యదర్శి వర్గ సభ్యులు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బహిరంగ సభకు ప్రత్యేక అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనుండగా తొలి రోజు భారీ బహిరంగ సభ, రెండో రోజు జాతీయ కమిటీ భేటీ, ఆ తర్వాతి రోజు కమ్యూనిస్టు పార్టీల ఐక్య కూటమి సమావేశమై వామపక్ష పార్టీలు ఎదుర్కొంటున్న సవాళ్లు, బలోపేతంపై కూలంకషంగా చర్చించనున్నారు.